చూడండి మనకి నెక్స్ట్ టైప్ 2లో ఉన్న త్రికోణమితిలోన sin 30 cos 30 tan 30 వాల్యూస్ ఎంతో కనుక్కోమని చెప్పినారు. సో మీరు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు చేయాలంటే ఏం చేయాలా? త్రికోణమితిలోన ఒక పర్టిక్ టేబుల్ చెప్పినాం కదా వాల్యూస్ గుర్తుపెట్టుకునేది. సో ఆ వాల్యూస్ చెప్తే మీకు టక్కన ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పండి sin 30 వాల్యూ ఎంత డైరెక్ట్గా 1/2, cos 30 వాల్యూ ఎంత tan 30 వాల్యూ ఎంత రైట్. సో మనకి ఎల్సిఎం ఎంత అయితే చెప్పండి 2√3 ఎల్సిఎం అవుతుంది. సో మనకి ఇక్కడ 2 అనేది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇది ఏమొస్తుంది ఫస్ట్ దానికి √3 వస్తుంది రైటా. సో మనకి ఇక్కడ కూడా 2 క్యాన్సిల్ అవుతాయి కాబట్టి √3 ఉంటుంది కాబట్టి √3 × √3 చేస్తే ఏమొస్తుంది 3 వస్తుంది. ఇక్కడ √3 క్యాన్సిల్ అయితే ఏమి వస్తుంది 2 అనేది వస్తుంది. సో మనకు ఆన్సర్ ఏమైతే కనుక 2 + 3 ఎంత 5√3/2√3 అనేది. సో మనకు ఆప్షన్లో ఉంది కదా. రైట్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే sin² θ - 2 sin π 4 θ/2 cos² 4 θ. ఇక్కడ 2 cos² 4 θ cos² + cos² θ అయితే θ ఈజ్వల్ మనకి ఎంత ఇచ్చినాడంటే 45 డిగ్రీస్ ఇచ్చినాడు. అయితే దీని వాల్యూ ఎంత కనుక్కోవాలని చెప్తున్నాడు. సో నార్మల్గా ఇక్కడ θ ఈజ్వల్ 45 డిగ్రీస్ పెట్టినట్ల. సో నార్మల్గా స్క్వేర్ లేదనుకోండి, ఫస్ట్ స్క్వేర్ లేదనుకోండి. సో అప్పుడు మీరు ఏమైతే అంటే sin θనే కదా ఇది అంటే θ అంటే 45 డిగ్రీస్. నార్మల్గా sin 45 వాల్యూ ఎంత 1/√2. కాకపోతే ఇప్పుడు స్క్వేర్ ఉండదు కాబట్టి దానికి ఏం పెట్టాలా స్క్వేర్ పెట్టాలా మైనస్. తర్వాత ఏముండదు ఇక్కడ 2 ఉండదు కాబట్టి 2 అలాగే రాసేసేయండి. ఇంకోటి ఏమంటుంటారంటే sin π 4 అని క్వశ్చన్ ఇచ్చినాడు ఇప్పుడు. సో అంటే మరి sin π 4 అని క్వశ్చన్ మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. నార్మల్గా sin² θ × sin² θ అనే కదా స్క్వేర్ ఇంటూ స్క్వేర్ అయితేనే పవర్ ఆఫ్ 4 అవుతుంది. సో నార్మల్గా sin θ అంటే ఎంత sin 45. సో sin 45 అంటే ఎంత 1/√2. సో అంటే ఇక్కడ 1/√2 అని కష్టంటే హోల్ పవర్ ఆఫ్ 4 రాసిన తర్వాత ఏం చేయాలి మీకు తెలియదు అనుకున్నప్పుడు సింపుల్గా ఏం చేస్తారు అనుకుంటే స్క్వేర్ ఇంటూ స్క్వేర్ అని రాసుకోండి 1/√2 అంతే కదా. అప్పుడు స్క్వేర్ ఇంటూ స్క్వేర్ అంటే 4 కదా వచ్చేది. sin² θ sin² θ sin π 4 θ. సో బై ఇక్కడ 2 ఇంటూ ఇప్పుడు θ అంటే ఏమి ఇచ్చినాడు మనకి ఇక్కడ 45 డిగ్రీస్. ఇప్పుడు చూడండి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు cos 4 θ ఉండదు ఇదా ఏమున్నది cos 4 θ. సో మనకి అప్పుడు cos 4 × θ అంటే ఎంత 45 డిగ్రీస్. సో 45 డిగ్రీస్ అంటే ఎంత అయితే చెప్పండి cos 180 డిగ్రీస్ అని అర్థం. cos 180 డిగ్రీస్. ఇప్పుడు cos 180 డిగ్రీస్ అంటే మనం ఏమని రాయొచ్చు దీన్ని చెప్పండి cos 90 + 90 ఆల్ సిల్వర్ టీ కప్స్ రావాలి అందుకని చెప్పింది మీకు బేసిక్స్ నేర్చుకోవాలని చెప్పింది. అది 90 + 90 అని రాయొచ్చు. ఇది స్క్వేర్ ఉంది పవర్ ఆఫ్ 4 ఓన్లీ పవర్ ఆఫ్ 4 అయితే ఉండేది. సరే అయితే మిస్టేక్ చేసాను నేనైతే క్వశ్చన్ రాంగ్ రాసాను అయితే అవసరం లేదు ఇంక ఇది డైరెక్ట్ ఓకే. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఓన్లీ పవర్ ఆఫ్ 4 θనా సారీ ఇక్కడ cos π 4 θనా అంతేనే. సో అంతే అనిపిస్తే మనకు అవసరం లేదు ఇంకా డైరెక్ట్గా చేయొచ్చు కదా. ఇప్పుడు cos 45 డిగ్రీస్ వాల్యూ కూడా ఎంత మనకి 1/√2నే అంటే 1/√2 అనిపిస్తే మనం ఏమని రాయొచ్చు 1/√2 × 1/√2 స్క్వేర్ రాయాలి కదా దీనికి పవర్ ఆఫ్ 4 ఉండదు కాబట్టి. మీకు అంటే కన్ఫ్యూజ్ అయితే క్వశ్చన్ డబల్ రాసి ఒకే దగ్గర 4 రాసి కూడా చేయొచ్చు రైట్. తర్వాత ఏముంటుంది ప్లస్. సో cos θ అంటే 1/√2 45 స్క్వేర్ ఉండదు కాబట్టి స్క్వేర్. సో ఇట్లా రాసుకునేది ఈజీగా క్యాలిక్యులేషన్ చేయడమే. ఇప్పుడు చెప్పండి √1² అంటే 1నే √2² అంటే 2నే అంతే. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ కాబట్టి అవుతుంది 2 మిగులుతుంది మైనస్ ఇక్కడ 2 ఇంటూ ఇప్పుడు చెప్పండి టక్కని చెప్పాలి దీన్ని 1/2 ఇక్కడ కూడా 1/2. సో బై చెప్పండి ఇక్కడ 2 ఇక్కడ కూడా చెప్పండి ఏమైతుంది 1/2 ప్లస్ 1/2 ఇక్కడ చూడండి 2 అనేది క్యాన్సిల్. ఇక్కడ చూడండి 1/2 - 1/2 అంట అంటే ఏమవుతుంది 0 ఆన్సర్. కింది చేయాల్సిన అవసరం లేదు ఇంకా 1/2 ఏమవుతుంది 0. సో మనకు అవసరం లేదు 0 వచ్చేస్తుంది ఆన్సర్. రైట్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే మనకి sin 60 - cos 60 sin 60 + cos 60 విలువ ఎంతో కనుక్కోమంటున్నాడు. డైరెక్ట్ చెప్పండి ఇప్పుడు sin 60 వాల్యూ అంటే మనకి √3/2 మైనస్ cos 60 వాల్యూ ఎంత మనకి cos 60 వాల్యూ ఎంత 1/2.
సైన్ 60 వాల్యూ ఎంత ప్లస్ 1/2. రైట్. సో మనకి ఎల్సిఎం ఏమైతే చెప్పండి ఇక ఇక్కడ 2 కాబట్టి ఇంకేమైతే డైరెక్ట్ మనకి ఏం రాసి దీన్ని పైన √3 - 1 కింద ఏమవుతుంది √3 + 1. కానీ మనకి ఆప్షన్స్లో మీకు ఇది కనిపిస్తుందా? కనిపించట్లేదు. కనిపిస్తుంది మీకు ఇది. సో కనిపించకున్నప్పుడు మనం ఏం చేయాలి, మనము దీన్ని అకరణీయం చేయాలని కష్టం అంటారు అనమాట. ఏం చేయాలా? అకరణీయమైన కష్టం అంటే ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. అంటే ఇప్పుడు ఇది ఏముండదు ఇక్కడ √3 + 1 ఉండదు కాబట్టి దీనికి ఆపోజిట్ √3 - 1తో అకరణీయం చేయాల. రైటా? సో ఇప్పుడు చెప్పండి ఇది ఏమవుతుంది, ఇది √3 - 1 √3 - 1 అంటే a - b ఇంటూ a - b అంటే a + b హోల్ స్క్వేర్ a - b హోల్ స్క్వేర్ ప్రకారమే కదా. అంటే నార్మల్ చూడండి మీకు అర్థమైతే రాస్తారు √3 - 1 హోల్ స్క్వేర్ అని రాయచ్చలేదా? ఇప్పుడు చూడండి ఇది a + b ఇంటూ a - b a + b ఇంటూ a - b అంటే ఏం చేయొచ్చు a² - b² అంటే a² అని అంటే √3² అంటే ఏమవుతుంది మనకి 3 అవుతుంది. తర్వాత -1² అంటే 1. సో ఇప్పుడు దీనికి సింపుల్గా ఆన్సర్ చెప్పండి. దీనికి a² అంటే ఏమన్నా రైట్ చెప్పండి 3 తర్వాత ప్లస్ a² + b² - 2ab కాబట్టి 2√3 ఇక్కడ ఏముండదు 3 - 1 అంటే 2. రైట్. సో మనకి 3 + 1 అంటే ఎంత 4 - 2√3/2. సో ఈ రెండోట్లో ఏం కామన్ చేయొచ్చు, అందుకని చూడగా రెండో కాట్ల 2 కూడా పోతుంది. సో మనకి ఏం మిగులుతుంది మనకి 2 - √3. సో మనకి ఇక్కడ వరకు మీకు ఈ వాల్యూ అందరూ చేసేస్తారు, పక్కన ఈ వాల్యూ అయితే రాస్తారు. కానీ ఇక్కడ మీరు ఏం చేయాలి ఎప్పుడైనా ఇక్కడ మనకి ఆప్షన్స్లో లేకున్నప్పుడు అకరణీయం చేయాలి. ఇక్కడ ప్లస్ ఉండదు కాబట్టి √3 - 1/√3 - 1 చేసాను. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంటే కినా √3 + 1/√3 + 1 చేయాలి. అప్పుడు a - b హోల్ స్క్వేర్ ఫార్ములా వస్తుంది. రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చేసి a + b a - b కాబట్టి a² - b² ఫార్ములా అప్లై చేస్తాను ఇక్కడ. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 3 tan θ = 2√3 sin θ అని ఇచ్చినాడు. సో ఇక్కడ ఏం చేస్తారంటే sin θ అనేది ఉంది కదా, tan θ అనేది ఇట్లా పెట్టండి ఇటు సైడ్ tan θ. ఇక్కడ sin θ ఇచ్చిన కోసం ఏమవుతుంది tan/sin అవుతుంది. ఇక్కడ ఇంకేముండదు 2√3 ఉండదు, 3 పంపిస్తే ఏమవుతుంది రైట్. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. tan θ అంటే మనం ఏమని రాయొచ్చు sin θ cos θ రాయొచ్చు. ఆల్రెడీ కింద ఏముంటుంది మనకి sin θ, కింద ఏం లేకుంటే ఏముంటుంది 1. సో అంటే పైకి వస్తుందనే కదా అర్థం. సో = మనకి ఇక్కడ ఏం చూడండి ఇది ఏమి ఇచ్చినంటే 2√3. నేను దీని గురించి తర్వాత మాట్లాడతాను, నేను దీని గురించి. దీని చూడండి అప్పుడు ఏం రాయొచ్చు ఇక్కడ sin θ cos θ ఇంటూ తర్వాత 1/sin θ అంతేనా. సో sin θ క్యాన్సర్ అంటే ఏమైతుంది మనకి ఇక్కడ రైట్. సో మనకి 1/cos θ మనం ఏమని రాయొచ్చు డైరెక్ట్గా secant θ అని రాయొచ్చు రైటా. ఇప్పుడు మనకి secant θ వచ్చింది, ఓకే secant θ వచ్చింది మనకి ఇక్కడ. తర్వాత cosecant ఇచ్చినాడు, cot ఇచ్చినాడు, సంథింగ్ ఏదో ఇచ్చేసినాడు, తర్వాత చూద్దాం మనకు అన్నీ కనుక్కుందాం. ఫస్ట్ secant వచ్చింది ఇక్కడ. సో ఇప్పుడు దీన్ని చూడండి, దీనికి ఏమైనా చేంజ్ చేసేకి వస్తుంది మనకి. సో డైరెక్ట్ secant θ ఇచ్చుకుంటే ఇట్లా రాద్దామండి, ఏమైనా చేంజ్ చేస్తారా? సో ఇప్పుడు నార్మల్గా చూడండి సరే అప్పుడు మనం ఇది 2√3/3 అనే రాయొచ్చు రైటా. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే 1/cos మనం secant అని రాసామని లేదా, 1/cos మనం ఏమని రాసాము secant రాసాము. సో మనకి ఫైనల్గా ఏమైంది మనకి వచ్చింది ఇది 2√3/3. 2/√3 అనేది రాసుకుంటావా? సో ఇక్కడ చూడండి అంటే నేను ఏమైనా చెప్పింది అప్పుడు ఏం చేయాలనుకుంటుంది దీన్ని √3/√3 చేయాలా. ఏం చేయాలా √3/√3 చేస్తే అప్పుడు ఏమవుతుంది చెప్పండి ఇక 2 × √3 × √3 చేస్తే ఏమవుతుంది 3 అవుతుంది బై ఇక్కడ చూడండి 3 × √3 3√3 అవుతుంది. అప్పుడు నేను ఏమవుతుంది అంటే ఇక 3 ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది కదా. మనకి ఇక్కడ ఏం మిగులుతుంది చెప్పండి 2/√3 అంటే ఇక్కడ దీని బదులు దీన్ని ఏమని రాయచ్చు 2/√3 అని రాయచ్చు లేదా. సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే secant θ = 2/√3 అని ఉంది కదా. మళ్ళీ secant θ 2/√3 అనేది యాడ్ వస్తుంది చెప్పండి, వస్తుంది secant θ 2/√3 అనేది యాడ్ వస్తుంది చెప్పండి. ఇప్పుడు కాస్ట్లో వస్తుంది లేదా √3/2 అనేది కాస్ట్లో వస్తుంది లేదా యాడ్ వస్తుంది చెప్పండి. కాస్ట్లో √3/2 అనేది యాడ్ వస్తుంది. cos 30 వాల్యూ ఎంత, cos 30 వాల్యూ ఎంత √3/2 అన్నప్పుడు secant అనేది ఏమైతే రివర్సే కదా 2/√3 అంటే secant 30 వాల్యూవే కదా. ఒకవేళ మీరు ఇక చూడండి సింపుల్ దీంట్లో మీకు అంటే నేను ఇంతసేపు చెప్పడానికి
నార్మల్గా ఇది చేసుకొని వచ్చి సీకెంట్ థీటా ఎట్లా ఒక దీని అయితే సీకెంట్ థీటా వస్తుంది మీకు. బట్ ఈ వాల్యూని ఇదే పెట్టినారంటే కినా సీకెంట్ థీటా ఈజ్వల్ ఇది ఉంది కదా. కానీ మనకి ఇప్పుడు కోసికెంట్ థీటా కనుక్కున్నారంటే మళ్ళీ మీరు ఏం చేయాలనుకుంటే సీకెంట్ థీటా అంటే మళ్ళీ ఒక ట్రయాంగిల్ వేయాలా. ఏం చేయాలా? ట్రయాంగిల్ వేయాలా. ట్రయాంగిల్ వేసుకొచ్చి సీకెంట్ థీటాకి ఏమవుతుంది, కాట్ థీటాకి ఏమవుతుంది అని చెప్పాలా. పోనీ చెప్దాం, అట్లా కూడా చెప్దామండి, చెప్పచ్చు, ఈజీగా చెప్పేయచ్చు. కానీ అట్లా చెప్తే కదా ఇది ఏమైనా పైథాగరస్ ట్రిప్లెట్స్ ఉన్నాయా? సో పైథాగరస్ ట్రిప్లెట్స్ లేకున్నప్పుడు మనకి ఏమైపోతుంది, హార్డ్ అయిపోతుంది. నువ్వు కనుక్కునేదే కనుక్కుంటావు, క్యాలిక్యులేషన్స్ దాంట్లో అయినప్పుడు క్యాలిక్యులేషన్స్ టఫ్ అయిపోతుంది. అందుకోసమే ఒక వాల్యూనిగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎప్పుడైనా కానీ ఇచ్చినాడంటే ఒకటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే థీటా వాల్యూ కనుక్కునే ట్రై చేయాలి. మీరు ఏం కనుక్కునే ట్రై చేయాలా? థీటా వాల్యూ కనుక్కునే ట్రై చేయాలి. ఎట్లా కనుక్కున్నారు థీటా? ఇప్పుడు నాకు ఇది 2/√3 వచ్చింది. 2/√3 వచ్చినప్పుడు ఏమంటే మనకి సీకెంట్ థీటా. సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా రాస్తాను నేను 2/√3 అని రాసినప్పుడు. ఇప్పుడు చూడండి సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2/√3 నేను ఏమన్నా రాస్తాను అనుకుంటే సీకెంట్ 30 అని రాస్తా. అంటే సీకెంట్ 30 వాల్యూ 2/√3 కదా. అప్పుడు సీకెంట్ క్యాన్సిల్ అయితే మనకి థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 30 degrees. ఇది కనుక్కోవాలి. థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం కనుక్కోవాలా, 30 degrees. ఆ 30 degrees మీరు సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ టక్కన వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పండి నార్మల్గా 2 × 2 థీటా ఉండదు ఇక్కడ, కానీ థీటా ఈజ్ ఈక్వల్ 30 అనుకుంటే 2 అంటే 60 అంటే కోసికెంట్ 60 degrees. మీకు కోసికెంట్ 60 degrees అనుకుంటే ఏమైతే వాల్యూ చెప్పండి, 2/√3. స్క్వేర్ ఉండదు కాబట్టి స్క్వేర్, రైట్. ఇప్పుడు కాట్ స్క్వేర్ 2 థీటా ఉండదు. కాట్ అంటే 2 థీటా అంటే కాట్ 60 అని. సో కాట్ 60 వాల్యూ ఎంత, 1/√3. స్క్వేర్ ఉండదు కాబట్టి స్క్వేర్ బై. నెక్స్ట్ సైన్ స్క్వేర్ థీటా ఉన్నది సింపుల్గా, అంటే సైన్ 30. సో సైన్ 30 అంటే ఏమి, 1/2. స్క్వేర్ ఉండదు కాబట్టి స్క్వేర్. నెక్స్ట్ ట్యాన్ 2 థీటా ఉండదు. థీటా అంటే 30 degrees. సో ట్యాన్ 60 degrees. ట్యాన్ 60 degrees వాల్యూ ఎంత, √3. స్క్వేర్ ఉండదు కాబట్టి స్క్వేర్. సో ఇప్పుడు చెప్పండి సింపుల్గా 2 × 2 = 4. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3. నెక్స్ట్ 1 రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 3 బై 1/4. ఇక్కడ 3. సో ఇక్కడ కింద ఏం లేకుంటే 1. సో ఇప్పుడు పైన చేయండి. ఎల్సిఎం ఎంత, 3 బై. సో 4 + 1 5 బై. ఇక్కడ చూడండి ఎల్సిఎం ఎంత, 4 అంతే కదా. సో నెక్స్ట్ 4 × 12 1 సో 13. సో మనకి ఏం చేయొచ్చు 5/3 × 4/30 అంతేనా. సో మనకి ఏమైతే చెప్పండి 5 × 4 20/13 సో 20/39. రైట్. చూడండి మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే 4 sin² × 2x - 10 = 3 అయితే ఇట్లాంటివి ఏదో ఇస్తుంటాడు. అంటే దీని వాల్యూ అనేది ఈ 0కి 90 degrees మధ్యలో ఉంటుందని అర్థం అనమాట. అయితే దీని వాల్యూ ఎంత కనుక్కోవాలని క్వశ్చన్ చెప్తున్నాడు. సో ఫస్ట్ మీకు ఏమని చెప్తే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లోనా చేయండి. sin² 2x - 10 = ఏమని రాయొచ్చు అని అంటే 3/4 అని రాయొచ్చు. రాయచ్చా లేదా? 3/4 అని అంటే ఇప్పుడు 4 sin² అని ఇచ్చినట్టు లేదా? మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. sin² = 2x - 10 = 4 అవతలం పంపిస్తే 3/4 కదా ఇది, అంతేనా. సో ఇప్పుడు ఈ స్క్వేర్ని కూడా అవతలం పంపించేసేయండి, సైన్ ఉంటే పెట్టుకోండి. అప్పుడు sin 2x - 10 = ఏమైతే చెప్పండి, రూట్ అయితే కదా. స్క్వేర్ = అవతలం కొద్ది ఏమవుతుంది, రూట్ అవుతుంది. అంటే ఇక్కడ √3. 4 అంటే ఏమవుతుంది, 2 అవుతుంది. ఇప్పుడు సింపుల్గా √3/2 అనే సైన్లో ఎక్కడ వస్తుంది చెప్పండి. sin 2x - 10 = ఏమవుతుంది ఇక్కడ సైన్ 60 వాల్యూ. సో సింపుల్గా సైన్ క్యాన్సల్. సో అప్పుడు మనకి ఏమి మిగులుతుంది చెప్పండి, 2x = -10 అవతరం తెగిన +10. సో మనకి x = ఎంత అవుతుంది మనకి 35 degrees. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు x - 15 అంటే ఎన్ని డిగ్రీలు వస్తుంది, 30 degrees వస్తుంది. ఇక్కడ 30 degrees వస్తుంది. ఇక్కడ సో ఇక్కడ 3 × x చేయాలంటే అంటే 35 × ఫస్ట్ 3 చేయాలా, చేస్తే ఎంత అవుతుంది మనకి 105. రైటా. 105 నుంచి 15 తీసేస్తే ఎంత అవుతుంది. మీరు ఏం టెన్షన్ పడద్దండి, ఈ లెక్కలోన ఇవన్నీ మీకు పర్టికులర్ ఉండే వాల్యూస్ వచ్చి అట్లా ఇస్తారు. నేను ఇచ్చింది ఏం కాదు, ఎగ్జామ్లో వచ్చిన లెక్క అది. అది కూడా రీసెంట్గా వచ్చిన ఎగ్జామ్ చూడండి. చెప్పండి తర్వాత 3x - 15 అంటే కూడా ఏమవుతుంది ఇక్కడ కూడా 90. సో ఇప్పుడు టక్కన ఆన్సర్ చేయలేదు మీరు, ఈజీగా ఆన్సర్ చేసి చూడండి. అప్పుడు ఏమవుతుంది అంటే
సైన్ 30 వాల్యూ ఎంత ఫస్ట్ చెప్పండి 1/2 సైన్ 30 వాల్యూ ఎంత సో పవర్ ఆఫ్ 4 ఉండదు కాబట్టి పవర్ ఆఫ్ 4 తర్వాత ప్లస్ ఉండదు కాబట్టి ప్లస్ నెక్స్ట్ కాస్ 30 వాల్యూ ఎంత √3/2 √3/2 సో మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి 2 సార్లు రాస్తా ఇది చేసినాక మీరు ఇబ్బంది పడతారు కాబట్టి లేదంటే పవర్ ఆఫ్ 4 డైరెక్ట్ క్యాలిక్యులేషన్ చేస్తే అప్పుడు ఏం మీకు కన్ఫ్యూజ్గా ఉన్నట్టు నెక్స్ట్ ఏమంటే 1 మైనస్ అంట అప్పుడు చూడండి సైన్ స్క్వేర్ ఇంటూ 90 సైన్ 90 వాల్యూ ఎంత 1 అంటే 1 స్క్వేర్ అంటే కూడా 1 అప్పుడు రెండో కాట్లా అంటే 2 వస్తుంది తర్వాత ఏముండదు మళ్ళీ ఇంటూ ఏం లేకుంటే ఇంటేనే కదా అర్థం ఇక్కడ అప్పుడు కాసు 90 వాల్యూ ఎంత 0తో మనకు సంబంధమే లేదు సో ఇక్కడ 0 వచ్చింది దానికంటే కింద అవసరమే లేదు ఇంకా 1 మైనస్ ఎనీథింగ్ కింద ఒకటే కదా ఇంకుండేది 1 మైనస్ 0 అంటే 1 ఎందుకంటే కింద ఉండేది అవసరమే లేదు మనకి సో పైన ఉండేది చూసుకుంటే చాలు సో ఇక్కడ చూడండి 1/2 పవర్ ఆఫ్ 4 అంటే ఎంత 16 సో ప్లస్ తర్వాత 3/4 ఇంటూ 3/4 సో ఇక్కడ చూడండి 4 అంటే ఎల్సిఎం 16 కదా అప్పుడు 3 ముళ్ళ ప్లస్ 1 అంటే 2 5 2 ఎంబల సో 5/8 చూడండి మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే కాట్ ఏ =√3 అని ఇచ్చినాడు డైరెక్ట్గా మనకు √3 అనేది కాట్లో యాడ్ వస్తుంది కాట్ ఏ మనకి √3 అని ఇచ్చాడు √3 అనేది కాట్లో ఎక్కడ వచ్చేస్తుంది డైరెక్ట్గా చెప్పాలి మీరు కాట్ 30 సో కాట్ 30 వాల్యూ మనకి అనేది √3 అప్పుడు సో సింపుల్గా కాట్ క్యాన్సిల్ అయితే మనకి ఏ ఎంత వచ్చిందిరా ఏ 30 డిగ్రీస్ వచ్చినప్పుడు మనకి వాల్యూ కనుక్కోలేమా ఈజీ కనుక్కోవచ్చు అంటే 1 ప్లస్ సైన్ ఏ అంటేనే 30 సైన్ 30 వాల్యూ ఎంత 1/2 తర్వాత ఇంటూ ఉండదు తర్వాత 1 ప్లస్ కాస్ 30 అని ఇచ్చాడు సో కాస్ 30 వాల్యూ ఎంత √3/2 సింపుల్ సో మనకి ఎల్సిఎం 2 రెండవ కాలం ఏంటంటే 3/2 సో ఇక్కడ కూడా ఎల్సిఎం 2 రెండవ కాలం ఏంటంటే 2 ప్లస్ √3/2 ఉంటుంది సో మనకి ఇక్కడ ఇంటి చేసి ఏమొస్తుంది చెప్పండి 3 ఇంటూ 2 ప్లస్ √3/2 4 సో మనకి ఆప్షన్స్ చూడండి ఒకసారి ఆప్షన్స్ ఏమి ఇచ్చినాడు ఇవి ఇచ్చినాడు ఏమన్నా ఏమి ఇవ్వలేదు ఆప్షన్స్ లోపల పంపించేసినాడు దాన్ని సో లోపల పంపించేసినాడు చూడండి ఆప్షన్స్ మనకి 3 6 తర్వాత 3 ఇంటూ √3 3√3/4 6 ప్లస్ 3√3/4 సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 2 cos a + 1 2 cos a - 1 = 0 అంట సో ఏ వాల్యూ అనేది ఆ రెండింటి మధ్యలో ఉంటుంది అంటే ఏ అంటే ఏ = ఎంత కనుక్కోవాలంటున్నాడు సో దీన్ని చూసే మీకు ఏమన్నా అనిపిస్తున్నదే ఏం గుర్తు రావాలంటే a + b ఇంటూ a - b అనేది గుర్తు రావాలా అంతే కదా ఇది ఇంటూ ఏ అనుకుంటే గిన ఇది b అనుకోండి అప్పుడు a + b ఇంటూ a - b ఫార్ములా ఏం చెప్పండి a² - b² అప్పుడు a² అని కష్టం ఏమైతే చెప్పండి 2 cos a (² - 1² = 0 అనే కదా అర్థం అంతేనే కదా సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి 2² అంటే 4 cos² a -1 = 0 1 అవతల తెగిన కాబట్టి 4 cos² a = 1 సో 4 కూడా అవతల పంపించేసేయండి సో cos² a = 1/4 ఆ స్క్వేర్ కూడా అవతల పంపించేసేయండి రూటే కదా ఇది అప్పుడు cos a = √1 అంటే కూడా 1 √4 అంటే 2 అంతే కదా దీన్ని రూట్ అప్లై చేసి అప్పుడు cos a = 1/2 అంటే ఏం చెప్పండి కాస్ అనేది 1/2 అనేది యాడ్ వస్తుంది cos 60 దగ్గర వస్తుంది సో cos క్యాన్సిల్ కాబట్టి a = మనకి ఎంత వచ్చింది 60 వాల్యూ రైట్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే sin x + 30 = 3/√2 అంట అయితే x విలువ ఎంత ఉందో కనుక్కోవాలంటున్నాడు సో మనకి సింపుల్ మీరు చూడండి sin x + 30 నేను ఇట్లా రాస్తా సో ఇక్కడ 3/√12 ఉంది కదా దీన్ని ఏం చేస్తామంటే అకారణి ఏం చేయండి దీన్ని కూడా అంటే √12 /√12 చేయండి ఎందుకంటే మనకు 3/√12 వాల్యూ డైరెక్ట్ ఏమంటే సైన్లో తెలుస్తుందా తెలియదు కాబట్టి √12 అంటే √12 చేసేప్పుడు ఏమైతే చెప్పండి మనకి 3 ఇంటూ √12 ఇక్కడ ఏమవుతుంది 12 అవుతుంది అంతే కదా √12 అంటే √12 అంటే 12 అవుతుంది సో 3వ కాట్ల 3 4 12 సో ఇక్కడ చూడండి ఈ √12 కూడా నేను ఏమంటానంటే 4 ముళ్ళ 12 అని రాయచ్చే లేదా 4 ముళ్ళ
12 అని రాయొచ్చు. అప్పుడు రూట్లో ఉంటుంది కాబట్టి దీన్ని ఈ రూట్లో నుంచి 4 బయటకు వస్తుంది లేదా, బయటకు వస్తే ఏమవుతుంది అంటే లోపల మాత్రం ఏముంటుంది √3 మాత్రమే ఉంటుంది, కింద ఏముండదు ఇంకా 4. సో రెండవ కార్డులా అంటే మనకి ఏమని రాయొచ్చు √3/2. కాబట్టి మనకి ఇక్కడ ఇంకేమొచ్చినప్పుడు sin x + 30. ఏంటికి ఇట్లా రాసాం ఇప్పుడు sin √3/2 అనేది సైన్ దగ్గర ఎక్కడ వస్తుంది మనకి, సో sin 60 = √3/2నే. మనకి ఇక్కడ ఇంకేముంటుంది ఇప్పుడు sin x + 30. సో మనకి సైన్ క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగిలింది x + 30 = ఏం మిగిలింది 60. అప్పుడు x = మనకి ఎంత అవుతుంది 60 నుంచి 30 పోతే 30 కనుక్కోమండి x వాల్యూ కాబట్టి x = 30. సో అసలు మనకి ఈ సైన్ వాల్యూ ఇది ఉన్నదనే సైన్లోనా ఈ వాల్యూ లేదు. సో ఈ వాల్యూ లేకోకున్నప్పుడు మనం ఎట్లా చేయాలా, సో ఈ థింగ్ ఇట్లా చేస్తే వస్తుంది. అక్కడ నేను చేసే కాన్సెప్ట్ నేర్చుకోవాలి దీంట్లో త్రికోణమితిలో మీరు. సో మనకి ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే cos a - b = √3/2 అలాగే secant a = 2 అయితే b వాల్యూ మాత్రం కనుక్కోవాలంటున్నాడు. సో మరి ఫస్ట్ మీరు దీన్ని చూసుకుంటారా దీన్ని అబ్జర్వ్ చేస్తే కినా secant a = 2 అంట. మనకి 2 అంటే 2/1 కదా, అసలు 2 అనేది secantలో ఎక్కడ వస్తుంది చెప్పండి. అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే secant 60 వాల్యూ ఎంత మీకు అర్థమవుతున్నది. మీకు ఒకవేళ secant వాల్యూస్ గుర్తు లేకుంటే కాస్ట్లో 1/2 రావాలా, కాస్ట్లో 1/2 యాడ్ వస్తుంది 60 కాడే కదా వచ్చేది. కాబట్టి ఇక్కడ కూడా ఏమొస్తుంది మనకి secant 60 వాల్యూ 2నే కదా. ఆ పట్టికి గుర్తుండే ఇక్కడ టక్కనుగా దీన్ని చూసుకొని ఏజ్ కూడా డైరెక్ట్ 60 అని చెప్పొచ్చు నువ్వు, అంతే కదా. ఏ secant క్యాన్సిల్ అయితే ఏజ్ కూడా ఎంత వస్తుంది 60. ఇప్పుడు దీన్ని కూడా చూడండి, ఇప్పుడు చూడండి cos a - b అనుకోసం ఇక్కడ అంక రాసుకుంటాం. ఆల్రెడీ √3/2 కాస్ట్లో యాడ్ వస్తుంది వెంటనే చెప్పేసి ఎక్కడ వస్తుంది కాస్ట్లో ఎక్కడ వస్తుంది రాస్తుంది మరి 30 cos 30 వాల్యూవే కదా √3/2. సో మనకి కాసు అంటే a - b = 30. మనం ఏం కనుక్కోవాలంటే ఇప్పుడు b వాల్యూ కనుక్కోవాలంటే -b = 30. అవతరం పోతే ఏ అనేది ఏమవుతుంది -a = ఎంత ఉంటుంది 60. ఏ = ఎంత ఉంటుంది అంటే 60 నుంచి ఎంత తీసేయాలా, తీసేసి ఏమొస్తుంది అందుకే సో మైనస్ క్యాన్సిల్ అయితే b = ఎంత 30. If sin 2a + b/2 = cos 2a - b/2 = √3/2 అంటే దీని వాల్యూ √3/2నే, దీని వాల్యూ కూడా √3/2నే అని క్వశ్చన్ అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ఇది తీసుకుందామండి మనం. సైన్ ఏమి ఇచ్చినాడు 2a + bనే కదా. సో 2a + b/2 = √3/2 అంటున్నాడు. సో మనకి సైన్ ఉన్న √3/2 అనే వాల్యూ ఎక్కడ వస్తుంది చెప్పండి, sin 60 దగ్గరే కదా. ఎక్కడ వస్తుంది మనకి sin 60 దగ్గరే. అంటే సింపుల్గా ఇప్పుడు సైన్ క్యాన్సిల్ అవుతుంది 2a + b = ఈ రెండు అవతరం పోతే ఏమవుతుంది ఇంటే కదా ఇది. సో మనకి 60 120 ఒక ఈక్వేషన్ అనుకోండి ఇది. నెక్స్ట్ దీన్ని చూసుకొని డైరెక్ట్ చెప్పొచ్చు అంటే ఏం రాసినారంటే cos 2a - b/2 = మనకి కాస్లో ఉన్న √3/2 అనేది ఎక్కడ వస్తుంది మనకి cos 30 దగ్గర వస్తుంది. కాబట్టి కాస్ క్యాన్సిల్ అయితే కినా సింపుల్గా 2a - b = 30 అంటే ఏమవుతుంది అంటే ఇది ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 1 అండ్ 2ని యాడ్ చేయండి. సో యాడ్ చేసి సింపుల్గా ఏమవుతుంది అంటే -b + b అనేది క్యాన్సిల్ అవుతుంది లేదా. అంటే ఇక్కడ 2a + 2a ఎంత అవుతుంది 4a. సో 120 + 1 ఇది 60 ఎంత అవుతుంది 180. అప్పుడు 4 = ఏడబోతుంది చెప్పండి 4 16 అంటే a = ఎంత వచ్చింది మనకి 45. సో a = 45 అంట. ఇంకోటి కనుక్కోవచ్చా లేదు అప్పుడు. సో a = 45 అంటే చూడండి 45 రెంట్ల 90 అంటే 120 నుంచి 90 పోతే ఎంత అంటే b = ఎంత వచ్చింది మనకి అక్కడ కనుక్కోవాల్సింది మనకి ఏమంటే a - b అంటే ఫస్ట్ అంటే 45 నుంచి 30 పోతే ఎంత 15. సో మళ్ళీ 15 × 3 అంటే 15 ముళ్ళ సో 45. అంటే మనం ఏం వాల్యూ కనుక్కున్నాం ఇక్కడ sin 45 వాల్యూ ఎంత మళ్ళీ 1/, sin 45 వాల్యూ ఎంత 1/√2. రైట్. చూడండి మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చినారంటే థీటా అనేది 0కి 90కి మధ్యలో ఉంటుందంట. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఫై అనేది 0కి 90కి మధ్యలో ఉంటుందంట. రైటా. అయితే కాస్ థీటా < కాస్ ఫై అంటారు దాన్ని నార్మల్గా ఆ గుర్తుని. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అసలు దీంట్లో ఏది కరెక్టో చెప్పాలంటే అప్పుడు
సో మనకి ఎట్లా చేయడానికి వస్తుంది చెప్పండి. సో సింపుల్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చెప్పడానికి అడిగినప్పుడు మనకి పర్టికులర్ ఒక పర్టికులర్ త్రికోణమితి పట్టిక తెలుసు కదా, ఆ త్రికోణమితిలోన కాస్కి సంబంధించిన విలువలు చెప్పండి. కాస్ టీటా అంటే టీటా ఈజ్వల్ ఒకసారి 0 degrees రాస్తా, ఇంకోసారి 30 degrees రాస్తాను, తర్వాత 45 degrees రాస్తాను, తర్వాత 60 degrees రాస్తాను, తర్వాత 90 degrees రాస్తాను. సో ఇప్పుడు మనం కాస్ 0 వాల్యూ ఎంత? 1. సో కాస్ 30 వాల్యూ ఎంత? కాస్ 45 వాల్యూ ఎంత? కాస్ 60 వాల్యూ ఎంత? కాస్ 90 వాల్యూ ఎంత? అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ రెండు 90 0 నుంచి 90 మధ్యలోనే ఉంటాయని చెప్పినాడు. అందుకోసం 0 నుంచి 90 వరకు వాల్యూస్ తీసుకున్నాం. ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే కాస్ టీటా అనేది లెస్ దాన్ కాస్ 5 అంటున్నాడు. అంటే కాస్ టీటా వాల్యూ అనేది ఎట్లుంటుందంట? తక్కువ ఉండాలంట. కాస్ టీటా వాల్యూ చూడండి, ఇక ఇక్కడ కాసే, ఇక్కడ కూడా కాసే, కానీ ఈ టీటా వాల్యూ అనేది, ఈ కాస్ టీటా వాల్యూ అనేది తక్కువ ఉంటుంది, కాస్ 5 వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. అదే అర్థం దానికి అక్కడ. సో కాస్ టీటా లెస్ దెన్ కాస్ 5 అంటున్నాడు. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే టీటా ఈజ్వల్ టు ఈ విన్నర్లో ఏదో తీసుకుంటే కదా, ఇప్పుడు చూడండి నార్మల్గా కాస్ 0 వాల్యూ అనేది కాస్ 30 వాల్యూ కంటే ఎక్కువ ఉండదని తక్కువ ఉండదని. మీకు అది ఇప్పుడు ఏం చేయాలంటే అంటే ఇది 1 ఉన్నది కంపేర్ చేసే బాగుంటుంది, అది ఇక్కడ √3 బయట ఉండదు. ఈ వాల్యూస్ నీకు గుర్తుపెట్టుకునే రావట్లేదు మీకు ఇప్పుడు. అప్పుడు √3 వాల్యూ తెలిసిండాలి నీకు. √3 వాల్యూ ఎంత చెప్పండి? 1.712/2. అలాగే 1 బై ఇక్కడ √2 వాల్యూ ఎంత? 1.414. మీకు ఇవి తెలిసిందలా. అప్పుడు దీన్ని ఏమైనా రాయొచ్చు నార్మల్గా, ఇక్కడ పాయింట్ తీసేసుకుని ఇక్కడ 0 పెట్టుకున్నాను, అన్ని 0 పెట్టుకున్నాండి. అప్పుడు 2తో కొట్టుకొడితే 2 ఎంబలా 16, 2 5 10, 2 6 12 అంటే ఇక్కడ 3 0 ఉంటాయి కాబట్టి 0.8 సంథింగ్ వస్తుంది అనమాట. అంటే ఇట్లా వాల్యూస్ కనుక్కునే రావాలి మీకు. లేదు నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనుకోండి, జస్ట్ ఇమాజిన్ లాస్ట్ 2 వాల్యూస్ తీసుకోండి సింపుల్గా. ఇక్కడ అని చెప్పచ్చు కదా, ఇప్పుడు 0 పెద్దదే, ఇది పెద్దదే, ఇది పెద్దది, దీనికంటే ఇది పెద్దది. అంటే ఈ టీటా వాల్యూ తక్కువ ఉండాలి ఎప్పుడా కానీ, ఈ టీటా వాల్యూ అనేది ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఈ వాల్యూ అనేది తక్కువ ఉండాలి. సో వాల్యూ తక్కువ ఉండాలంటే కన్నా నెంబర్ ఏముండాలి? టీటా వాల్యూ పెద్దగా ఉండాలా, ఏముండాలా? ఈ టీటా వాల్యూ అనేది ఏముండాలంటే పెద్దగా ఉండాలా. అప్పుడు ఈ కాస్ 5 వాల్యూ తక్కువ ఉండాలి. ఇప్పుడు అంటే తక్కువ ఉంటే అప్పుడు ఇది ఏమవుతుంది? తక్కువ ఉండాలా. సో మీరు జాగ్రత్తగా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కాస్ 0 తీసుకోండి, ఇది కాస్ 0 తీసుకోండి, ఇది కాస్ 0 తీసుకోండి, ఇది కాస్ 90 తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఇది ఏమైతే చెప్పండి? కాస్ 90 అంటే ఎంత? 0 అవుతుంది. ఈజ్ లెస్ దాన్ కాస్ 0 వాల్యూ ఎంత అవుతుంది? అంటే మరి 0 అనేది 1 కంటే తక్కువే కదా. మీరు ఇవి ఏవి తీసుకున్నా కానీ ఎట్లా వస్తాయి? దీంట్లో ఏ వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేసుకున్నా ఎట్లా వస్తాయి? అంటే మీకు ఇక్కడ ఏమని అర్థం మనకు అంటే ఇక్కడ చూడండి, టీటాలో అంటే కాస్ టీటాలోన ఈ దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది అంటే టక్కని చేసే ఆన్సర్ మీరు కాస్ టీటాలోన సైన్ కూడా అడగవచ్చు. ఇట్లా కాస్కి అడుగుతారు అనుకోవచ్చు, ఏమైనా గ్యారెంటీ ఉండదు. సో ఇప్పుడు కాస్ టీటాలోన విలువ పెరిగే అంటే ఏది? ఇది కోణం పెరిగే కొద్దీ విలువ తగ్గుతుంది. కోణం పెరిగే కొద్దీ కాస్ టీటాలోన కోణం పెరిగిందంటే విలువ తగ్గుతుంది అని అర్థం. ఇప్పుడు సైన్ కూడా రాసి చూపిస్తాను నేను మీకు. చూడండి సైన్ కూడా రాస్తాను చూడండి. సైన్ 0కి ఏమవుతుంది చెప్పండి? 0. సైన్ 30కి ఏమవుతుంది? సైన్ 45కి ఏమవుతుంది? సైన్ 60కి ఏమవుతుంది? సైన్ 90కి ఏమవుతుంది? అంటే లాస్ట్ ఫస్ట్ చూసుకుంటే కినా సైన్లోన సైన్కి వచ్చేది అంటే కినా టీటా పెరిగే కొద్దీ, టీటా అంటే కోణం పెరిగే కొద్దీ విలువ కూడా ఏమవుతున్నది? ఇక్కడ పెరుగుతున్నది. కానీ కాస్ అండ్ రివర్స్, కోణం పెరిగే కొద్దీ విలువ తగ్గుతుంది, కోణం తగ్గిందంటే విలువ పెరుగుతుంది. అంటే కాస్ టీటాలో కాస్కి సంబంధించి కలిసి కోణానికి విలువకి ఎట్లుంటుంది? విలోమ సంబంధం ఉంటుంది. సో కోణంకి విలువకి విలోమ సంబంధం. ఏముంటుంది? విలోమ సంబంధం ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా సైన్ ఉన్నప్పుడు కోణంకి రైట్ విలువకి ఎట్లుంటుంది? అనులోమ సంబంధం ఉంటుంది. సో ఇంకొకటి మనం ట్యాన్ కూడా చూద్దామండి. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమొచ్చినా కానీ మనకి ఈజీగా ట్యాన్ కూడా చూద్దామండి. సో ఇప్పుడు ట్యాన్ 0 ఈజ్వల్ ఏం చెప్పండి మనకి? ట్యాన్ 0 ఈజ్వల్ 0/1 ఎంత కదా? 0నే. సో ట్యాన్ 30 వాల్యూ ఎంత అవుతుంది? 1/√3. ట్యాన్ 45 వాల్యూ ఎంత? 1. ట్యాన్ 60 వాల్యూ ఎంత? √3. నెక్స్ట్ ట్యాన్ ఎంత 90 వాల్యూ ఎంత అవుతుంది? ఇన్ఫినిటీ, అనంతం. ఇక్కడ కూడా మీరు చూసుకుంటే కినా సైన్కి ఏమవుతుంది? ట్యాన్ కూడా చూడండి 0,
తర్వాత 1 √3 వాల్యూ అంటే 1.712 అంటే 1 కంటే ఎక్కువే కదా. సో తర్వాత ఇన్ఫినిటీ అంటే 1 కంటే ఇంకా ఎక్కువ ఉంటుందనే కదా అర్థం. అంటే ట్యాన్లో కూడా కోణం అనేది విలువకి ఎట్లుంటుంది అంటే కోణం పెరిగే కొద్దీ విలువ పెరుగుతుంది. ట్యాన్ టీటాలో సైన్ టీటాలో కూడా కోణం పెరిగితే విలువ కూడా పెరుగుతుంది. కానీ కాస్ టీటాలో కోణం పెరిగితే విలువ తగ్గుతుంది. ఒకవేళ కోణం తగ్గితే విలువ పెరుగుతుంది కాస్ టీటాలో. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ. సో ట్యాన్ కూడా సేమ్ ఇదే వర్తిస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు సింపుల్గా చెప్పండి. అప్పుడు అక్కడ ఏమంటున్నారంటే కాస్ టీటా అనేది ఎట్లా ఉండాలనుకుంటే చిన్నగా ఉండాలంట. టీటా అనేది చిన్నగా ఉండాలనుకుంటే విలువ చిన్నగా ఉండాలి. కాస్ టీటా విలువ చిన్నగా ఉండాలనుకుంటే కోణం ఓన్లీ టీటా వాల్యూ ఎట్లా ఉండాలా అయి ఉండాలి. అంటే మనం ఎక్కడ ఉండాలి అయ్యి అనేది మనకు చెప్పండి దేంట్లో. సో ఇది అని చూసుకుంటే టీటా అనేది ఇక్కడ చూడండి, టీటా ఈజ్ లెస్ దాన్ 5 అంటున్నాడు. ఇక్కడ చూసుకుంటే టీటా ఈజ్ గ్రేటర్ దాన్ 5 అంటున్నాడు. మరి ఇప్పుడు ఏది వర్కౌట్ అయితే ఇదైతే అసలు కాదు. సో మనకి ఇదేమైతే ఆప్షన్ బి. సో మనకి ఇది ఆప్షన్ సి అనేది కాదు. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే టీటా వాల్యూ అనేది పెద్దగా ఉండాలా, కోణం పెద్దగా ఉండాలా, ఇది అప్పుడు తక్కువ ఉండాలి. అప్పుడే అది ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది అనమాట. సో మనకి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. సో నేను ఏమంటానంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఈ కాన్సెప్ట్ తెలిసిందంటే వితౌట్ పెన్ ఏం అవసరం లేదు, మీకు డైరెక్ట్ ఆన్సర్ చూసుకొచ్చి పెట్టచ్చు. మీకు అర్థం కావాలని ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. కానీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఇంకా కొన్ని క్వశ్చన్స్ కనపెడతారు, తర్వాత మీరు టక్కన ఆన్సర్ చెప్తారు ఇప్పుడు. రైట్. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే టీటా ఈజ్వల్ ఏదో ఒక వాల్యూ తీసుకుని మీరు, ఎందుకంటే టీటా అనేది 0 నుంచి 90 డిగ్రీల మధ్యలో ఉంటుంది అంటున్నాడు. అయితే కింది వాటిలో ఏది కరెక్టో మనం చెప్పాలంట. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. టీటా ఈజ్వల్ టు కాస్ టీటా అనేది సేమ్ వాల్యూ, విలువ ఏమైనా మారుతుందా? విలువ మారదు ఇక్కడ. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూసుకోండి. నేను ఏమంటానంటే ఇవన్నీ తర్వాత చూద్దరు, ఫస్ట్ తర్వాత ఇవన్నీ ప్రతిదాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుని రావద్దండి. కానీ కాస్కి 0 డిగ్రీస్ మీరు ఇట్లా రాయొద్దండి ప్రతిసారి, మీకు అర్థం కావాలి కాబట్టి రాస్తాను. ఎగ్జామ్లో రాసేటప్పుడు పర్పస్ తెలుసు కదా, డైరెక్ట్ రాసుకోవచ్చు పర్వాలేదు. ఎందుకంటే వాల్యూస్ మీకు తెలుసు కదా. ఇప్పుడు కాస్ సంబంధించిన వాల్యూ చెప్పాలి. కాస్ సంబంధించిన వాల్యూ చెప్పండి ఏమవుతుంది. కాస్ 0 వాల్యూ ఎంత 1, కాస్ 30 వాల్యూ ఎంత, కాస్ 45 వాల్యూ ఎంత, కాస్ 60 వాల్యూ ఎంత, కాస్ 90 వాల్యూ ఎంత. ఇది నార్మల్ వాల్యూ. ఒకవేళ కాస్ స్క్వేర్ టీటా కనుక్కోవాలంటే కాస్ స్క్వేర్ టీటా రాయాలంటే ఏమన్నా రాయొచ్చు చెప్పండి. 1 స్క్వేర్ 1, 3/4. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది 0, ఇది కూడా 0 వచ్చింది. ఇక్కడ 1, ఇక్కడ 1 వచ్చింది. అంటే ఓన్లీ గ్రేటెడ్ దాన్ని ఉండకూడదు. ఓన్లీ గ్రేటెడ్ దాన్ని ఏదైనా ఇచ్చిన ఆప్షన్స్లోనా కరెక్ట్ రాసిన ఆప్షన్స్ ఉన్నాను. 144 కదా, సి అనేది తప్పు రాసినాను, సి అనేది కరెక్ట్ రాసినాను, బి అనే దానికి ఇది లేదు కదా. రైట్. సో అండి మనకి ఇక్కడ 2 ఈక్వల్ వచ్చినాయి లేదా. ఇక్కడ దీంట్లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ ఉండాలి. ఈక్వల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి 2 ఆప్షన్లు అయితే కాదు. అర్థమైందా. సో ఇప్పుడు ఈ 2 అవుట్లలో ఏదో ఒకటి కావాలా. సో మీరు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఒక ఈక్వల్ ఉండదు. ఇప్పుడు ఇది పెద్దదే అనేది మీరు డౌట్. సో మనం ఇంతకుముందు ఆల్రెడీ √3/2 అనేది మీరు చేసినాం. మనకి ఏమొచ్చింది ఇక్కడ సంథింగ్ ఇది వాల్యూ 0.8 వచ్చింది. సో ఇక్కడ 3/4 అంటే కూడా మీకు రాకుండా ఇక్కడ భాగారం చేయండి. సో ఇక్కడ 0 పెట్టుకుంటే 4 గోళ్ళ అంటే ఏమొచ్చింది మనకి 0.7. సో మీరు ఇది కూడా అబ్జర్వ్ చేసి ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ అంటే 0.5, 0.4 అనుకుంటే 0.25 వస్తుంది 1/4 అంటే అప్పుడు ఏది పెద్దగా ఉండదు, ఇది పెద్దగా ఉండదు, ఇది పెద్దగా ఉండదు అంటే ఓన్లీ కాస్ట్ అనేది పెద్దగా ఉండేది. సో కాస్ట్ అనేది పెద్దగా ఉండాలి, కాస్ట్ పెద్దగా ఉండాలా లేదంటే ఈక్వల్గానే ఉండాలి. సో మనకు ఆప్షన్ ఏమవుతుంది. సో ఇది కూడా కాదు. సో నేనేమంటానంటే అంతేగాని దీంట్లో ప్రతి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ప్రతిసారి ఇట్లా చూడకూడదు మీరు. సో అక్కడ పక్కన ఒక దగ్గర రాసేసి పక్కన వచ్చేసరికి చేయడం కంపారిజన్ ఈజీగా అయిపోతుంది కదా మనకి. అన్ని కంపారిజన్ చేయాలి. ఎందుకనుకంటే మీరు ఏదో ఒకటి మాత్రం చూస్తే ఇక్కడ చేసే రాదు, కంపారిజన్ చేసే రాదు, ఒకటి ఏదో వాల్యూ తీసుకుంటే. సో ఇట్లా కంప్లీట్గా అన్ని వాల్యూస్ రాస్తామని, ఎందుకంటే టీటా అనేది 0 నుంచి 90 డిగ్రీలు ఉన్నాయి కాబట్టి ఆ వాల్యూస్ మనకు తెలిసిన వాల్యూస్ అన్ని తీసుకుంటే ఈజీ వస్తుంది అనమాట ఆన్సర్ కంపారిజన్ చేసేకి. రైట్. చూడండి మనకి నెక్స్ట్ కూడా ఏమి ఇచ్చాడంటే టీటా అనేది 0 నుంచి 90 డిగ్రీల మధ్యలో ఉండదంట. అయితే కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి అంటున్నాడు. సో మనకు అన్ని ఏమి ఇచ్చినట్టు సైన్కి సంబంధించినవి కదా ఇచ్చినది. సో నేను సైన్కి సంబంధించిన వాల్యూస్ రాస్తాను చూడండి. సైన్ టీటా అనుకోండి రాస్తాను చెప్పండి. 0 డిగ్రీస్కి రాస్తాను, 30 డిగ్రీస్కి రాస్తాను, 45 డిగ్రీస్కి రాస్తాను, తర్వాత 60 డిగ్రీస్కి రాస్తాను, 90 డిగ్రీస్కి రాస్తాను. మనకు అవే వాల్యూస్ తెలుసుకోండి. చెప్పండి ఇప్పుడు సైన్ 0 వాల్యూ ఎంత, సైన్ 30 వాల్యూ ఎంత, సైన్ 45 వాల్యూ ఎంత, సైన్ 60 వాల్యూ ఎంత, సైన్ 90 వాల్యూ ఎంత.
సో ఇక్కడ సైన్ స్క్వేర్ కూడా కనపడుతున్నారు కాబట్టి స్క్వేర్ కూడా తీసుకొని రాస్తాను నేను ఇక్కడ. సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా 0 స్క్వేర్ అంటే 1/4 1/2. సో మనకి కింది వాటిలో ఏ కరెక్ట్ అనే క్వశ్చన్ చూస్తున్నాడు. సో ఒకసారి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా కూడా కరెక్ట్ అయింది ఒకసారి. రెండు దగ్గర అయింది థీటా రెండు కరెక్ట్ అయింది. సో మనకి ఇది పెడదాం, ఇట్లా పెడదాం. సో ఒకసారి ఇక్కడ సైన్ థీటా ఈజ్ లెస్ దాన్, చూడండి సైన్ థీటా అనేది తక్కువ అంట, లెస్ దాన్ సైన్ స్క్వేర్ థీటా అంటున్నాడు. సో మీరు ఇక్కడ ఏదైనా ఒక వాల్యూ తీసుకొని మీరు కంపారిజన్ చేస్తే కనుక ఇక్కడ 0.20 మనకి ఏమైతే దీని వాల్యూ 0.5 1/2 అదే దీని వాల్యూ అయితే మనకి 0.5 అంటే సైన్ థీటా అనేది పెద్దగా ఉండదు కదా సైన్ స్క్వేర్ థీటా కంటే, కాబట్టి ఇది కరెక్ట్ కాదు. అలాగే అప్పుడు ఇది కరెక్ట్ కాదంటే ఇది కరెక్ట్ అవుతుంది. నేను చెప్తాను తర్వాత ఇప్పుడు సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కోసెకన్ థీటా అని ఇచ్చాడు, అయితేనే ఇది కూడా అవ్వదు. ఎందుకని అంటే కోసెకన్ థీటా అంటే దీనికంటే ఆపోజిట్ కదా రాసేది మనం, కానీ ఒక దగ్గర అవుతుంది. ఎందుకనక ఒక దగ్గర కూడా కాదు. ఎందుకనక అంటే చూడండి సైన్ థీటా అంటే కోసెకన్ థీటా అంటే రివర్స్ రాయడమే కదా, కోసెకన్ థీటా కూడా రాస్తుంది చూడండి నేను కొద్దిగా ఆగండి. సో నేను అదే చెప్పి ఒక దగ్గర అయితే ఇక్కడ చూడండి 1 ఇక్కడ ఏమనుకుంటే రివర్స్ రాయాలా అంతే. అంటే 1/0 అంటే ఇక్కడ ఏమవుతుంది ఇన్ఫినిటీ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ ఏమవుతుంది రూట్, ఇక్కడ ఏమవుతుంది 2/8, ఇక్కడ ఏమవుతుంది 1. సో అక్కడ అవుతుంది. అంటే మనకి ఇది కూడా కరెక్ట్ అవ్వడానికి కూడా స్కోప్ ఉన్నది. మనకు ఒకసారి క్వశ్చన్ చేద్దండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ అని అడుగుతున్నాడా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రిలేషన్ ఈజ్ కరెక్ట్ ఫర్ అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు చూడండి మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అప్పుడు ఏది మనకి ఇది ఒకటే తప్పైంది, ఇవన్నీ కరెక్ట్ అవుతున్నాయి, ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కటి కరెక్ట్ అవుతున్నాయి. సో అప్పుడు ఏం చేయాలి మనము, వీడి ఆప్షన్లో తప్పించిండాలి మనకి. అప్పుడు ఏది లాస్ట్ ఆప్షన్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కోసెకన్ థీటా అనేది, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కోసెకన్ థీటా అనేది మనకి ఇక్కడ ఈక్వల్ అయింది కదా. సో మనకి ఇక్కడ ఏం చేయాలంటే అప్పుడు ఆప్షన్స్ వాడు మనకి కొంచెం రాంగ్గా ఇచ్చిండు అలా, ఆప్షన్స్ అనేది మనకు రాంగ్గా ఇచ్చిండాలి. ఇక్కడ జాగ్రత్తగా మనకి ఎంత అబ్జర్వ్ చేసినా కానీ ఈ 3 కరెక్ట్ అయితే మనకి ఇవి. అప్పుడు ఒకవేళ ఇక్కడ ఏమన్నా ఇట్లా ఇవ్వడం మర్చిపోయినాడేమో చూద్దాం. ఇట్లా ఆప్షన్స్ ఇక్కడ ఉండొచ్చు, ఇది అప్పుడు ఇది ఉన్నప్పుడు మనకి ఇది లేపేచ్చి ఇది తీసేసి kasi ఎందుకంటే అది కూడా ఇక్కడ వర్కౌట్ అవుతుంది కదా. సో ఈ ఆప్షన్స్ కూడా ఒకసారి చూడండి, మనకి ఈ ఆప్షన్ ఏమన్నా రాంగ్ ఇచ్చినారంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు బదులు గ్రేటెడ్ దాన్ రాసుకున్నాడు. ఇక్కడ కరెక్ట్ అయితే గ్రేటెడ్ దాన్ అనేది, గ్రేటెడ్ అనేది కరెక్ట్ కాదు కదా. సో మనకి ఆప్షన్స్ అనేది రాంగ్ ఇచ్చింటారు చూడండి, ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఈక్వల్ అనేది ఇవ్వడం ఇచ్చలేదు, సైన్ థీటా ఈక్వల్ టు కోసెకన్ థీటా అని రాసుకున్నాడు. అప్పుడు మాత్రం ఇది మాత్రం కరెక్ట్ అవుతుంది కదా. సో ఒకసారి ఆప్షన్స్ అనేది రాంగ్ ఇచ్చినాడు ఇక్కడ, ఒకసారి చూసుకోండి క్వశ్చన్లో. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన cos 25 మైనస్ sin 25 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటున్నాడు. అంటే పాజిటివ్ అవుతుంది బట్ లెస్ దాన్ 1, పాజిటివ్ బట్ గ్రేటెడ్ దాన్ 1, లేదంటే నెగిటివ్ అవుతుంది 0 అవుతుందని అడుగుతున్నాడు. సో మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు చూడండి సింపుల్గా ఏం చేస్తారంటే ఆల్సీలో టీ కప్ సూప్ చేసి ఈ క్వశ్చన్లో మనం చాలా ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే cos 25 అనేది ఉండదు కదా, cos 25 ఇట్లా పెట్టేసాను దీన్ని, మైనస్ sin 25 నేను ఏమని రాస్తానంటే చూడండి నార్మల్గా మీకు ఇంకా ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంది చూడు. sin 25ని 90 మైనస్ ఏమని రాయచ్చు 25 ఉంది కదా, సో 75 అని రాయచ్చలేదా. sin 90 మైనస్ 75 అని రాయచ్చలేదా, ఎందుకంటే 90 నుంచి 75 పోతే ఎంత 25. సో నేను ఏమంటే రాసే ప్రొసీజర్ ఇట్లా కానీ ఎగ్జామ్ ఇంకా స్పీడ్ రాయచ్చు, ఎట్లా రాయాలని నేను చెప్తాను. సో అప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన అప్పుడు 90 మైనస్ థీటా వచ్చినప్పుడు చేంజ్ అని చేంజ్ అంటే సైన్ ఏమిటికి చేంజ్ అవుతుంది, కాస్ట్లీకి చేంజ్ అవుతుంది. ఇక్కడ థీటా వాల్యూ ఎంత ఉన్నది 75 వాల్యూ ఉన్నది కాబట్టి 75. ఇప్పుడు సైన్ థీటా అనేది ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్ అన్ని పాజిటివ్ కాబట్టి sin 75 cos 75 అని రాయచ్చు డైరెక్ట్గా పాజిటివ్ అని. అర్థమైంది. ఇది ఆల్సో టీకెస్ అంటే సింపుల్గా sin 25 అని వస్తే మనకి ఇది 25కి ఎంత కలిపితే మనకు 90 వస్తుంది 75. సో సైన్ ఏమిటికి చేంజ్ అవుతుంది, కాస్ట్లీకి చేంజ్ అవుతుంది. అంటే డైరెక్ట్ ఇక్కడ cos 25 మైనస్ sin 25 అంటే మనం ఏమని రాయొచ్చు cos 75 అని రాయొచ్చు. ఏంటికి నా cos 75 తీసుకున్నాం అట్లే కంపారిజన్ చేయొచ్చు కదా నువ్వు అనుకోవచ్చు. అంటే రెండు కాసు ఉంటే కంపారిజన్ చేయడానికి నాకు ఈజీగా ఉంటుంది కదా.
సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఇచ్చినప్పుడు మరి ఏం చేస్తారంటే రెండు అవుట్లు చేంజ్ చేసుకోండి, ఇది చేంజ్ చేసుకుని ఇది చేంజ్ చేసుకుని ఇది ఏ చేంజ్ చేసుకున్నా మీ ఇష్టం అది. ఇప్పుడు మీరు చెప్పండి ఎప్పుడంగానే కాస్కి మీకు ఏమని చెప్తే కోణం తక్కువ ఉన్నదంటే గిన విలువ ఎట్లుంటుంది, ఎక్కువ ఉంటుంది. సో కోణం ఎక్కువ ఉన్నదంటే గిన కోణం ఎక్కువ ఉన్నదంటే విలువ ఎట్లుంటుంది, తక్కువ ఉంటుంది. అంటే ఇది పెద్దది ఇది చిన్నదే, అప్పుడు దీని విలువ పెద్దది దీని విలువ చిన్నది. అంటే పెద్ద దాంట్లోనే చిన్నది తీసేసిగిన నార్మల్ వాల్యూస్. అప్పుడు నేను ఉంటానంటే కాస్ 25 కదా, మీకు కాస్ 25 వాల్యూస్ తెలుసా, తెలియదు కదా. చిన్న తెలిసేది తీసుకున్నాండి దగ్గరికి, ఇది దేనికి దగ్గర ఉన్నది, ఇది 30 దగ్గరకు తీసుకున్నాండి, దీని ఏమున్నది ఇది 90 దగ్గర తీసుకున్నాండి, అంతేనే కదా. ఇప్పుడు కాస్ 30 వాల్యూ ఎంత, √3/2 మైనస్ కాస్ 90 వాల్యూ ఎంత కాస్ 90 వాల్యూ 0. అంటే ఇక్కడ చూడండి అప్పుడు నార్మల్ మీరు అబ్జర్వ్ చేస్తే √3 వాల్యూ అంటే ఇంతకుముందు √3/2 అంటే మనకి మీకు ఏమని చెప్పింది 0.8 సంథింగ్ వస్తుంది కదా. అంటే పాజిటివ్ నెగిటివ్ ఇది పాజిటివ్, కానీ ఒకటి కంటే ఏముండదు ఇది, కాబట్టి పాజిటివ్ వాల్యూ వచ్చింది. బట్ మనకి లెస్ దాన్ 1. నేను అదే చెప్పింది కాసు 25 అని అంటే కాస్ 75 అని తీసుకోవచ్చు, మీ ఇష్టం. నేను అదే చెప్తున్నాను ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ నువ్వు ఇప్పుడు ఇది ఉన్నది, ఇప్పుడు నీది sin 25 ఉండదు కదా, ఇది కూడా నన్ను sin 75 తీసుకుంటాను అనుకుంటే కూడా తీసుకోవచ్చు నీ ఇష్టం. పాజిటివ్ నెగిటివ్ అనేది మీరు చూస్తున్నా అర్థమవుతుంది. నేను ఏమంటానంటే విలువలు మీ కంపారిజన్ ఏదైనా తీసుకోవచ్చు మీరు కంపారిజన్. నేను ఏమంటానంటే ఇంకోటి ఇది కూడా 30 వాల్యూ తీసుకొని ఇది కూడా 30 వాల్యూ తీసుకుని మీరు కొంచెం నార్మల్ కొద్దిగా తీసుకుంటే అప్పుడు కాస్ 30 వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు √3/2 అంటే 0.8 సంథింగ్ వస్తుంది. sin 30 వాల్యూ ఎంత అవుతుంది అంటే 0.5 అంటే తీసేసిన మనకి ఏమవుతుంది 0.3 అంటే పాజిటివ్ బట్ లెస్ దెన్ 1. కాకపోతే కొన్నిసార్లు మీరు ఇట్లా చేసి ఏమవుతుంది అడిగిన కొన్నిసార్లు కరెక్ట్గా సాటిస్ఫై అవ్వవు. అందుకోసం నేను ఏమంటానంటే తీసుకుంటే 2 సైన్లైన్ తీసుకోండి, తీసుకుంటే 2 కాస్ లైన్ అనేది తీసుకోండి, అట్లా ఈజీగా వచ్చేస్తాను అని చెప్తున్నాను అనమాట. అట్లా నేను అనేది ఒకసారి చూడండి అది. రైట్, చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఈ కింది వాటిలో సరైన దాన్ని గుర్తించాలంటే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అని క్వశ్చన్. ఈ అంటే సరైన దాన్ని ఏదో గుర్తించాలంటున్నాడు. సో ఇక్కడ చూడండి sin 35 = cos 55 అని ఇచ్చినాడు. ఇప్పుడు సో మీరు నేను ఏమంటానంటే cos 55 డైరెక్ట్ మనం ఏమని రాయించరా 100కి ఎంత తక్కువ ఉండదు ఇది అంటే నేను ఏమంటానంటే cos 45 అని రాస్తుంది. దీన్ని రాయించా రాయకూడదా డైరెక్ట్ ఆల్సిడో ట్రికస్లో అంటే 90 మైనస్ నార్మల్గా అంటే సారీ సైన్ లెక్క మారుతుంది ఇది. ఇప్పుడు చెప్తాను అంటే నార్మల్గా చెప్తాను. ఇప్పుడు cos 90 - 55 అని రాస్తాం. సో 90 - 45 అని రాస్తాం. అంటే cos 90 - 45 అంటే కాస్ అనేది చేంజ్ ఏంటి సైన్ లెక్క చేంజ్ అవుతుంది. సో 90 - ఇటు ఎన్నో పదము ఫస్ట్ పదం. సో ఫస్ట్ పదంలో అన్నట్లకి ఎట్లా ఉండాలా పాజిటివ్ ఉండాలి. కాబట్టి sin 45 అని డైరెక్ట్ రాయొచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని ఉండదు చూడండి sin 30 అని రాయచ్చలేదు, దీన్ని సారీ sin 30 వాల్యూ అని రాయచ్చలేదు. 1/2 నేను ఏమని రాయొచ్చు మనం sin 30 అని రాయొచ్చు. అలాగే ఇక్కడ కూడా 1/2 అంటే కాస్ ఎన్ని రాయొచ్చు మనం కాస్ 60 వాల్యూ రాయచ్చలేదు, cos 60 1/2. ఇక్కడ చూడండి 1 ఇచ్చినట్టు ఏమి ఇచ్చిన మనకంటే tan 45 అని రాయచ్చలేదా వీళ్ళు గుర్తుండే లేదు మీకు tan 45. ఇప్పుడు మీరు చెప్పండి కోణం మీకు ఏమైనా చెప్తే కోణం పెరిగే కొద్ది విలువ పెరుగుతుంది. సైన్స్లో కోణం పెరిగితే విలువ కూడా పెరుగుతుంది. ఇక్కడ కోణం ఇది ఎక్కువ ఉండదా ఇది ఎక్కువ ఉండదనే ఇది ఎక్కువ ఉండదని విలువ కూడా ఇది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది కరెక్ట్. ఇప్పుడు కానీ ఇది గ్రేటెడ్ అని ఇచ్చినాడు కాబట్టి ఇది తప్పు. అర్థమైంది నేను చెప్పింది. సో ఇక్కడ చూడండి సైన్ సేమ్ మళ్ళీ సైన్లో కోణం పెరిగిందే విలువ కూడా పెరుగుతుంది. సో ఇక్కడ కోణం ఇది ఎక్కువ ఉండదు ఇది ఎక్కువ ఉండదు ఇదే ఎక్కువ ఉండదు కాబట్టి ఇది కరెక్ట్, ఇదే కరెక్ట్ అయింటుంది నాకు. సో కాస్ట్లో చూడండి మీకు ఏమని చెప్తే కాసు కోణం పెరిగితే విలువ తగ్గుతుంది కానీ ఇది పెద్దదని ఇచ్చాడు గడ్డదని ఇచ్చాడు కాబట్టి ఇది తప్పు. సో నెక్స్ట్ చూడండి మీకు tan ఏమని చెప్తే కోణం పెరిగితే విలువ పెరుగుతుంది, కోణం పెరిగితే కూడా విలువ కోణం ఇక్కడ పెరిగేదే కానీ ఇక్కడ ఇది మాత్రం గడ్డదని ఇచ్చాడు కాబట్టి ఇది కూడా తప్పు. కాబట్టి ఇది మాత్రం కరెక్ట్. చూడండి మనకి 2 క్వశ్చన్లు ఇచ్చినట్టు 2 పాయింట్లు ఇచ్చినట్టు ఈ 2 అవుట్లని ఏవి కరెక్టో చూడాలంట. 1 మాత్రమే సరైనదే, 2 మాత్రమే సరైనదే, 2, 3 2 సరైనవే, లేదంటే 2 తప్ప. ఆప్షన్స్లో మీకు అవే కనిపిస్తాయి. సో మీరు ఇక్కడ చూడండి ఏమంటే ఇచ్చినాడు ఇక్కడ sin 1 డిగ్రీ ఇచ్చాడు cos 75 అని ఇచ్చినాడు. సో మనం దీన్ని కూడా మీకు సైన్ లెక్క రాసుకుంటే బెటర్ కదా మీరు. సో నేను ఏమని రాస్తానంటే sin 25 అని రాస్తా. ఎందుకంటే cos 90 - 75 25 అంటే 75 అవుతుంది. సో 90 అనేది చేంజ్ కాబట్టి cos సైన్ లెక్క చేంజ్ అవుతుంది. 25 వాల్యూ అనేది రాస్తా. సో 90 - ఫస్ట్ పదం కాబట్టి అండి డైరెక్ట్ sin 25 అని రాయొచ్చు ఇక్కడ రైట్.
అలాగే ఇక్కడ చూడండి కాస్ 60 ఇచ్చినాడు, ఇక్కడ sin 75 అని ఇచ్చినాడు. సో నేను దీన్ని ఏమని రాస్తున్నాను చెప్పండి, కాస్ 25 అని రాయచ్చలేదా? రాయచ్చలేదు డైరెక్ట్గా. సో ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఏమంటున్నాడు, కోణం పెరిగే కొద్దీ విలువ కూడా పెరుగుతుంది. మరి ఇక్కడ కోణం ఇది పెరిగేదినే లేదా? సో ఇది మరి ఇది ఎట్లా లెస్ దాన్ అనేడా, కాబట్టి ఇది ఏమవుతుంది, ఇది రైట్. సో ఇక్కడేమి కోణం పెరిగితే విలువ తగ్గుతుంది. సో ఇక్కడ కోణం తగ్గింది అంటే విలువ ఎక్కువ ఉంటుంది, ఇది కోణం పెరిగింది విలువ తక్కువ ఉండాలి, కానీ ఇది గ్రేటర్ దాన్ ఇచ్చాడు, కాబట్టి ఇది ఏమవుతుంది, ఇది కాబట్టి ఓన్లీ 1 ఫాలో, ఒకటి మాత్రమే కరెక్ట్. రైట్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే tan 50 మైనస్ cot 50 ఈజ్ పాజిటివ్ అని ఇచ్చినాడు ఇక్కడ. ఇప్పుడు tan 50 మైనస్ cot 50 పాజిటివ్ అంటే ఎట్లా ఎట్లా చేస్తాం చెప్పండి, దీన్ని ఏదో దాన్ని చేంజ్ చేయండి. అందుకని నేను చెప్పి ఇప్పుడు cot 50 ఉంది కదా, దీన్ని ఏం చేస్తామంటే tan ఏమిటి లేక మార్చవచ్చు మనము, 90 మైనస్ 40 అంటే 50 అవుతుంది. సో ఇప్పుడు tan 40 అని రాయలేదు, 90 మైనస్ ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి tan 40 అని డైరెక్ట్ రాయచ్చు కదా, ఫస్ట్ క్వాడ్రంటే కాబట్టి. సో ఇప్పుడు నేను ఏమంటానంటే tan 50 tan 40 అని ఇచ్చాడు కదా, ఈ విలువలు మీకు తెలుస్తుందా? తెలుసా? మనకు తెలియదు కదా, ఎగ్జాక్ట్ మనకు తెలియదు కదా. కానీ ఇక్కడ చూడండి tan 50 విలువ పెరిగే కొద్దీ దీని విలువ ఎట్లుంటుంది, విలువ కూడా పెరుగుతుంది. ఇది కూడా కోణం పెరిగే కొద్దీ విలువ ఎట్లయితుంది, పెరుగుతుంది. అంటే దీనికంటే ఇది ఎక్కువ ఉంటుంది లేదా, ఎక్కువ ఉంటుంది అంటే ఖచ్చితంగా పాజిటివ్ అయ్యేది. అర్థమైందా? సో ఇప్పుడు కూడా ఇక్కడ cot 25 అని ఇచ్చినాడు. సో cot ఏం దీన్ని కూడా tan లెక్క మార్చండి, ఏమని రాస్తాను దీన్ని, tan 75 అని రాస్తా, మైనస్ ఇక్కడ ఇంకా ఉండదు tan 25 అని. ఇప్పుడు చెప్పండి విలువ పెరిగే కొద్ది ఇది ఎక్కువ ఉంటుంది, ఇది తక్కువ ఉంటుంది, ఇది నెగిటివ్ అవుతుందా? కాబట్టి అది ఒకటి ఓన్లీ 1 ఫాలో కరెక్ట్. రైట్. లాస్ట్ క్వశ్చన్ చూడండి ఇది. సో cos θ ప్లస్ secant θ క్యాన్ బి నెవర్ బి ఈక్వల్ టు 1.5 అంట. క్యాన్ నెవర్ బి ఈక్వల్ టు 1.5 అంటే ఎప్పుడు 1.5కి సమానం కాదు. ఈ రెండు అంటే cos θ ప్లస్ secant θ ఎప్పుడైనా కానీ పూర్తిగా ఈ రెండు విలువలు ఎప్పుడు దేనికి సమానం కావంట, 1.5. ఇక్కడ చూడండి నేను 1.5 ఏమని రాస్తాను క్వశ్చన్ అంటే 1.5 ఏమని రాసి మన నార్మల్గా 3/2 అని రాయచ్చలేదా? ఏమంటే ఎందుకంటే 3/2 అంటే ఏం మనకి 1.5. సో దీన్ని కూడా మళ్ళీ ఎట్లా రాస్తానంటే 3/2ని 1 + 1/2 అని రాస్తా. అందులో ఒక లాజిక్ ఉన్నది, 1 + 1/2 చేసి 3/2 అని రాయచ్చు కదా. సో 3/2ని 1.5 అని రాయచ్చలేదా? అంటే ఇక్కడ చూడండి జాగ్రత్త చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే నాకు cos θ ప్లస్ secant θ ఇచ్చినాడు. ఇప్పుడు cos θ అంటే cos θ అయినే, secant θ అంటే మనం ఏమన్నా 1/cos θ అని రాయచ్చలేదా? కానీ మనకి ఇక్కడ చూడండి cos θ వాల్యూ ఒకసారి 1 ఉండాలా, ఇంకొకసారి ఏముండాలా 1/2 ఉండాలా. అంటే ఇక్కడ 1 ఉంటే ఇక్కడ కూడా 1 వస్తుంది కదా, మీకు అర్థమవుతున్నది నేను చెప్పేది. సో ఇక్కడ cos θ ఈక్వల్ వాల్యూ 1 వచ్చింది అనుకుంటే ఇక్కడ కూడా ఖచ్చితంగా ఏముండాలా 1 ఉండాలి. అంతేగాని ఇక్కడ ఒకటి ఏమైనా వాల్యూ చేంజ్ అవుతుందా? కాబట్టి అట్లా చేంజ్ కాదు ఎప్పుడు. సో చేంజ్ కాకుండా దానికి పాజిబుల్ అవుతుంది వాల్యూ ఇవ్వడం కానీ. సో పాజిబిలిటీ కాదు. సో ఎప్పుడు ఈక్వల్ కాదు 1/2కి. సో 3/2కి ఎప్పుడు ఈక్వల్ కాదు. సో sin cos θ ప్లస్ secant θ అనేది ఎప్పుడు దేనికి ఈక్వల్ కాదు, 1.5కి ఈక్వల్ కాదు. రైట్. కాబట్టి ఇది ఏమైతుంది, ఇది కరెక్టే. చూడండి క్యాన్ నెవర్ బి ఈక్వల్ అంటే ఎప్పుడు సమానం కదా దానికి, ఒకటి కరెక్ట్ అయింది. నెక్స్ట్ చూడండి ఏమి ఇచ్చాడంటే secant square θ ప్లస్ cosecant square θ ఈజ్ ఈక్వల్ టు క్యాన్ నెవర్ బి లెస్ దాన్ 4 అంటే 4 కంటే తక్కువ ఎప్పుడు ఉండదంట. రైటా? సో మీరు ఏదో ఒక వాల్యూ తీసుకొని ట్రై చేయండి, ఒక 2-3 వాల్యూస్. sin secant స్క్వేర్ ఉంది కదా, సో secant స్క్వేర్ 0 వాల్యూ θ ఈజ్ ఈక్వల్ 0 పెట్టుకొని చూడండి ఒకసారి. రైటా? సో ఇప్పుడు secant 0 వాల్యూ ఎంత చెప్పండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. secant 0 వాల్యూ ఎంత, 1 ప్లస్ cosecant స్క్వేర్ 0 వాల్యూ ఎంత అవుతుంది, అప్పుడు ఇన్ఫినిటీ అవుతుంది. అంటే అప్పుడు 4 కంటే ఎక్కువ ఉన్నట్లే కదా. రైట్. కావాలంటే మీకు ఇప్పుడు కన్ఫ్యూజ్ చేస్తుంది. ఒకవేళ 30 తీసుకోండి, ఒకవేళ secant 30 వాల్యూ తీసుకోండి. secant 30 వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి, 2/. సో secant 30 కషన్ అంటే 2/√3 కషన్ అప్పుడు 2 4/3. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఇది ఇక్కడ కాస్ ఇది తీసుకుంటే 2² వస్తుంది కదా ఇక్కడ, అంటే 2² 4 అంటే 4 + 1 సంథింగ్ వస్తుంది కదా ఇక్కడ. అంటే 4 కంటే ఎక్కువనే ఉండదులే లేదా. అంటే నువ్వు ఇది ఏది తీసుకున్నా కానీ ఇక్కడ 4 కంటే ఎక్కువ వస్తుంది అనమాట వాల్యూస్. ఏది ఇవి తీసుకున్నా కానీ ఇప్పుడు నేను ఏమంటాను అనుకుంటే ఆ వాల్యూస్ మనకు తెలుస్తాయి, అవి మనకు ఆ వాల్యూస్ తెలీదు. ఇవి వాల్యూస్ తీసుకున్నప్పుడు కూడా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఆ వాల్యూస్ తీసుకుంటే కంపల్సరీ ఎట్లా వస్తుంది, మనకి ఎక్కువనే వస్తుంది అనమాట. అందుకోసం నేను ఏమంటానంటే త్రికోణమితి చేసేటప్పుడు ఈ విలువలు ఏవైతే తీసుకుంటాం అనేది అన్న ఏంటి ప్రతిసారి 0 తీసుకుంటే 30 తీసుకుంటాం అనేది మిగిలిన వాల్యూస్ కూడా మనం కనుక్కోవచ్చు.
కానీ పాయింట్లోనో రూట్లోనే ఇంకో దాంట్లోకి వస్తాయి. అవును కంపారిజన్ చేసాక మనం టక్కన చేయగలుగుతామా? కాబట్టి నార్మల్ వాల్యూస్ ఎప్పుడైనా తీసుకుని కంపారిజన్ చేయండి. దీంట్లో వచ్చేదంటే ఆటోమేటిక్గా దాంట్లో కూడా వస్తాయని అర్థం అనమాట. సో మనకి 2 తీసుకుంటే వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇంకోటి కూడా తీసుకురండి. అప్పుడు సీకెన్ 30 ఇక్కడ చూడండి, ఇప్పుడు 45 తీసుకోండి. ఇక్కడ 45 తీసుకుంటే మనకి ఎంత అవుతుంది? √2 కదా. ఇక్కడ కూడా √2 అంటే స్క్వేర్ చేస్తే మనకి √2 + 2 ఎంత? 4 అవుతుంది. కానీ ఇక్కడ చూడండి క్యాన్ బి నెవర్ లెస్ దాన్ 4. 4 కంటే తక్కువ కాకూడదు. 4 ఉండొచ్చు, 4 కంటే ఎక్కువే ఉంటుంది ఏ వాల్యూ అయినా కానీ. ఉందా లేదా? సో మనం ఇప్పుడు 3 చెక్ చేస్తారు. కావాలంటే ఇంకోటి కూడా చెక్ చేయండి, 4 కంటే ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇది కూడా మనకి ఏమైంది? ఇది కూడా కరెక్ట్ అయింది. కాబట్టి బోత్ 1 and 2 ఫాలో, 2 ఫాలో అవుతాయి అనమాట. రైట్, చూడండి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆల్రెడీ మీరు టైప్ 2లో క్వశ్చన్ నెంబర్ 31 ఏది చేస్తారు, ఇది సేమ్ ఇట్లే. కానీ అక్కడ పైథాగరస్ ట్రిప్లెట్ ప్రకారం అయితే త్వరగా వచ్చేసింది లెక్క. బట్ మనకి పైథాగరస్ ట్రిప్లెట్స్ ప్రకారం చేయడానికి వస్తున్నాయా? సో పైథాగరస్ ట్రిప్లెట్ ప్రకారం రాకున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం ఎట్లా చేయాలా? ప్రొసీజర్ ప్రకారం చేయాలి. సో ఆ ప్రొసీజర్ ప్రకారం చూడండి ఏమి ఇచ్చాడంటే sin θ + cos θ = √11/3 ఇచ్చాడు. cos θ - sin θ = ఎంతో కనుక్కోవాలంటున్నాడు. సో ఇప్పుడు cos θ - sin θ హోల్ స్క్వేర్ ఫార్ములా ఏమి? cos² + sin² - 2 sin θ cos θ అని రాయొచ్చు. సో ఇప్పుడు చెప్పండి ఏమవుతుంది? ఇప్పుడు మీరు నేనేమంటానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూడండి, నేనేమంటానంటే ఇది ఫస్ట్ ఒకసారి ప్లస్ అనుకుని రాయండి చెప్తాను నేను. ప్లస్ అనుకుని రాద్దాం. ఎందుకంటే cos θ + sin θ హోల్ స్క్వేర్ = cos² θ + sin² θ + 2 sin θ cos θ అనేది ఉండదు. అలాంటి నీకు ప్లస్ అంటే తెలుసు కదా, ఇదా అంటే ఏమున్నది ఇక్కడ √11/3 కదా. అంటే అప్పుడు ఏమి చేయాలి అంటే √11/3 హోల్ స్క్వేర్ నార్మల్గా మీరు ఒక ఫార్ములా ప్రకారము ఇది నెక్స్ట్ వస్తాయి మీకు కొన్ని పైథాగరస్ ట్రిప్లెట్స్ sin² θ + cos² θ డైరెక్ట్ 1 అని రాయొచ్చు. రైట్, త్రికోణమితి దాంట్లోనా. సో నేను అది ఇక్కడ అప్లై చేసింది చూడండి. అప్పుడు 1 + ఏమొస్తుంది అనుకుంటే 2 sin θ cos θ అనేది వస్తుంది. 2 sin θ cos θ అనేది వస్తుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా ఇది ఏమైతే చెప్పండి 11/9 అయితేనే 11/9. సో ఇక్కడ ఈ +1 = కోసం ఏమవుతుంది -1. సో అవుతుంది ఇంకేం మిగిలింది చెప్పండి 2 × sin θ cos θ. రైట్, సో ఇప్పుడు చెప్పండి ఎల్సిఎం అనేది 9 అవుతుంది. సో 9 × 9 అంటే 11 నుంచి 9 అవుతుంది ఎంత? 2. సో 2/9 = 2 × sin θ cos θ. సో ఇక్కడ కూడా 2 క్యాన్సిల్ అవుతుంది లేదు ఇప్పుడు. అంటే సింపుల్గా ఏమవుతుంది మనకి 1/9 మిగులుతుంది ఇక్కడ. అంటే sin θ × cos θ = 1/9. ఇది వచ్చేదంటే ఇంకా ఆన్సర్ చేయొచ్చు మనం. ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే మనము cos θ - sin θ అనేది కనుక్కోవాల్సింది. ఏం కనుక్కోవాలి మనము? cos θ - sin θ కనుక్కోవాలి. సో నార్మల్గా చూడండి ఇక్కడ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా మనం నార్మల్గా. సో ఇప్పుడు రాసుకుంటే ఇది ముందు ఫార్ములా ప్రకారం చెప్పండి ఏమవుతుంది మనకి cos² θ + sin² θ - 2 × sin θ × cos θ. సో మీకు ఏమని చెప్తుంటే sin² θ + cos θ = డైరెక్ట్ +1 అని రాయొచ్చే లేదా? 1 అని రాయొచ్చు. సో ఇప్పుడు 2 × sin θ × cos θ అంటే ఏమున్నది 1/9. కాబట్టి అది 2 ఉన్నా కాబట్టి 2/9. ఇక్కడ మైనస్ ఉంది కదా, సరే ఇక్కడ మైనస్. సో ఇక్కడ చెప్పండి ఏమవుతుంది 9 1 అంటే 9 నుంచి 2 పోతే 7/9. కానీ మనకు ఓన్లీ cos θ - sin θ కదా కావాల్సింది. సో స్క్వేర్ అనేది తీసుకోవడం ఏమవుతుంది మనకి ఇక్కడ రూట్ అవుతుంది. కాబట్టి ఏమవుతుంది అంటే √7/3 అంతే కదా. సో మనకి ఇదేమిది cos θ - sin θ. సో మనకి ఆప్షన్స్లో ఇచ్చాడా లేదా? ప్రొసీజర్ అంటే ఇట్లా చేయాలా.